అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో మనకు మొదటి 5 పాఠాలు కూడా అయిపోయాయి. 6వ పాఠం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు మనం లాస్ట్ క్లాస్ లో చూసాము. సో ఈ రోజు మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. చిత్రకళ, పెయింటింగ్స్, వివిధ ప్రాంతాలలోని గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రించారు. సో అంటే వివిధ ప్రాంతాలలోని గుహల గోడలపైన, గుహల యొక్క గోడలపైన, రాతి స్థావరాలపై ఆది మానవులు ఏం చేశారంటే జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రించారు. వారు కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయటానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. సో వాళ్ళు చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులు ఎలా తయారు చేసుకునేవారు అంటే కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయటానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు. చిత్రించడానికి మరి దేన్ని ఉపయోగించేవారు అంటే వెదురు కుంచెలు, అంటే ఇంగ్లీష్ లో బ్యాంబూ బ్రషెస్. వెదురు కుంచెలను ఉపయోగించేవారు చిత్రించడానికి. బహుశా వారు ఇలా చిత్రించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చు. తెలంగాణలో రాతి యుగపు స్థావరాలు, స్టోన్ ఏజ్ సైట్స్ ఆఫ్ తెలంగాణ. తొలి రాతి యుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నివసించారు. వారు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బయలుపడ్డాయి. అంటే వాళ్ళు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బయలుపడ్డాయి. వాళ్ళు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా బయలుపడ్డాయి. అవి జయశంకర్ జిల్లాలో ఎక్కల, నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, సంగారెడ్డి జిల్లాలోని మంజీరలోయ, భద్రాద్రి జిల్లాలోని చెర్ల. సో వీటన్నిటిలో కూడా వీళ్ళు తయారు చేసిన ఈ రాతి పనిముట్లు అనేవి బయలుపడ్డాయి. సూక్ష్మ రాతి చిత్రకళ స్థావరాలు, మైక్రోలిథిక్ అండ్ రాక్ ఆర్ట్ సైట్స్. పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్లారు. ఇటువంటి చిత్రాలు వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గోడలపై కనుగొనబడ్డాయి. ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపు తెచ్చాయి. సో ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపు తెచ్చాయి. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. పటం 6.9లో పాండవుల గుట్ట గుహలలోని చిత్రాలను పరిశీలించండి. ఏమి గమనించారు? చిత్రాల గురించి వర్ణించండి. వాటిలో ఆదివాసులు గీసిన చిత్రాలను గమనించగలరా? పాత చిత్రాల మీదనే వాటిని ఎందుకు గీసి ఉంటారు? చిత్రం యొక్క రంగు ఏమిటి? ఈ చిత్రాలను గీయడానికి రంగులు మరియు కుంచెలు తయారు చేసుకోవడానికి ఏ వస్తువులను ఉపయోగించి ఉంటారో కనుక్కోగలరా? సో ఇక్కడ మనకు పాండవుల గుట్ట గురించి ఇచ్చారు. సో ఆ పిక్చర్ ఏది అంటే ఇది మన కేవ్ పెయింటింగ్ ఇన్ పాండవుల గుట్ట. సో వీటి గురించి కూడా ఒకసారి మనం జాగ్రత్తగా గమనించాలి. సో అలాగే మనకు టెక్స్ట్ బుక్ లో ఇక్కడ కూడా రాక్ షెల్టర్ ఎట్ నీలాద్రి హిల్స్, రామచంద్రపురం, పెనుబల్లి మండల్, ఖమ్మం. సో మనకి ఇక్కడ రాక్ షెల్టర్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఇక్కడ మనకు ఎర్లియస్ట్ టూల్స్, మైక్రోలిథ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ చాలా పిక్చర్స్ ఇవ్వడం జరిగింది మనకు ఈ లెసన్ లో. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా హౌ స్టోన్ టూల్స్ వర్ మేడ్, వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇస్ షోన్ హియర్. స్టోన్ టూల్స్ ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి. సో అవి అలాగే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ రాక్ ఆర్ట్ సైట్స్ ఇన్ తెలంగాణ స్టేట్. సో ఈ మ్యాప్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా ఉన్నాయి పిక్చర్స్ ఇక్కడ కూడా. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ ఒకసారి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నట్టయితే
లేదా పీడిఎఫ్ ఉన్నట్టయితే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి అండ్ ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి గమనించండి. సో క్రింద ఇవ్వబడిన పటంలో మీ జిల్లాలోని రాతి చిత్రకళా స్థావరాన్ని గుర్తించండి. సో పటం ఇదే. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా పటం. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ రాక్ ఆర్ట్ సైట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ గురించి ఇచ్చారు. తెలంగాణలోని ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు. సో ఇవి కూడా మనం ఒకసారి గుర్తించాలి. రాతి చిత్రకళలలో వేట, పోరాడుతున్న సన్నివేశాలు, తేనె సేకరణ, నృత్యం మరియు సంగీతం మొదలైనవి చూపించారు. రాతి చిత్రకళలో మనకేమేమి చూపించారంటే వేట, పోరాడుతున్న సన్నివేశాలు, తేనె సేకరణ, నృత్యం మరియు సంగీతం గురించి మనకి ఇక్కడ ఈ రాతి చిత్రకళలో చూపించడం జరిగింది. ఎద్దు, బర్రె, మూపురం ఎద్దు, జింక, ఏనుగు, అడవి మేక, పులి, మొసలి, తేలు, ముళ్ళపంది, ఎండ్రకాయ, కప్ప, పాకె కీటకాలు, చేప, తాబేలు, బల్లి, కోతి, ఎలుగుబంటి మరియు పక్షులు, గ్రద్దలాంటి పక్షులు, రాబందు, కొంగ, నెమలి, కాకి, తేనెటీగలు, సీతాకోక చిలుక, వీటితో పాటు రేఖాగణిత చిహ్నాలు, మానవ చిత్రాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె వంటి ఆయుధాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు రాతి చిత్రకళలో మనకు కనిపిస్తాయి. నేటి కాలంలో వేటగాళ్ళు, హంటర్ గ్యాదరర్స్ ఇన్ అవర్ టైమ్స్. నేటికి కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక సమూహాల మానవులు వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు. సో ఇక్కడ నేటికి కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక సమూహాల మానవులు వేటాడడం అలాగే ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు. మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు, చెంచులు ఈ విధమైన జీవితాన్ని నేటికి గడుపుతున్నారు. మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు అలాగే చెంచులు ఈ విధమైన జీవితాన్ని నేటికి గడుపుతున్నారు. వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలని కొంతమంది పరిశోధకులు వారితో సహజీవనం సాగించి వారి గురించి అధ్యయనం చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు అడవులలో ఏ విధమైన జీవితం గడిపేవారో ఊహించుకోవటానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది. సమజీవనం, షేర్డ్ లివింగ్. ఆది మానవులు చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపేవారని తెలుసుకున్నాం. సో ఆది మానవులు చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపేవారని తెలుసుకున్నాం. అప్పుడు స్త్రీ పురుషులు అందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవారు. సో అప్పుడు స్త్రీ పురుషులు అందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవారు. ఆహార అన్వేషణలో స్త్రీలు, పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని చిన్న జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. పెద్ద జంతువులను వేటాడడాన్ని కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారు. ఆనాటి వేటగాళ్ళు వేటాడిన ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు. ఆనాటి వేటగాళ్ళు వేటాడిన ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలందరితో ఆహారాన్ని పంచుకునేవారు. మాంసం, చేపలు, పండ్లు, ఆకులు, దుంపలు, అడవి ధాన్యాలను నిలువ చేసే వసతులు ఆనాటి మానవులకు ఉండేవి కావు. సో అప్పట్లో వీటిని నిలువ చేసే వసతులు ఉండేవి కావు అప్పట్లో. కానీ నేటి కాలంలో మనం తినే ధాన్యాలు, పప్పు దినుసులు త్వరగా చెడిపోవు. అంతేకాక కొన్ని నెలల వరకు చెడిపోకుండా కాపాడుకోవటానికి జాడీలు, డబ్బాలు లభిస్తున్నాయి. కానీ సంచార జీవితం గడిపిన ఆది మానవులకు ఇలాంటి వసతులు ఉండేవి కావు. ఆహారాన్ని నిలువ చేసి వారితో తీసుకొని పోవడం సాధ్యమయ్యేది కాదు. వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని పంచుకొనడం వల్ల వారిలో ధనిక, పేద తేడాలు ఉండేవి కావు. సో అప్పట్లో వాళ్ళకి వీరు ధనికులని, వీళ్ళు పేదలని అలా తేడాలు ఏమి లేవు. సో వాళ్ళు వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని పంచుకొనడం వల్ల వారిలో ధనిక, పేద తేడాలు ఉండేవి కావు. ఒకరితో మరొకరు సమానంగా వ్యవహరించేవారు. అందరూ కలిసిమెలిసి చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేవారు. ఆది మానవులు అడవిలోని జంతువులను వేటాడినప్పటికీ
అడవిలోని వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు. వారికి సరిపడేంత ఆహారం సంపాదించుకోవడానికి వీటిని తరచుగా పూజించేవారు. వారికి సరిపడేంత ఆహారం సంపాదించుకోవడానికి వీటిని తరచుగా పూజించేవారు. వేటాడిన జింకకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఆది మానవులు. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా పూజిస్తారు అని, పూజించేవారు అని. సో అలాగే ఇక్కడ కూడా ఆఫరింగ్ థ్యాంక్స్ టు అ హంటెడ్ డియర్. సో వాళ్ళు వేటాడిన జింకకు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆహారం కోసం వేట, సేకరణ ద్వారా అడవుల్లో గడిపే ఆది మానవుల జీవన విధానాన్ని మనం ఊహించవచ్చు. సో ఈ క్లాస్ లో మనం 6వ పాఠం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూసాం. సో వచ్చే క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.